హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఒక్క భార్యతోనే వేగలేకపోతున్నాం, నా మొహానికి ఇంకొక భార్య అంటూ చాలా మంది వేళకోళంగా చెబుతుంటారు. అయితే ఆయన ఏకంగా 39 మందిని పెళ్లి చేసుకుని 94 మంది పిల్లలకు తండ్రయ్యాడు. 33 మంది మనవళ్లకు తాత కూడా అయ్యాడు. ఆయన పరాయి దేశానికి చెందినవాడు అనుకుంటే పొరపాటే. ఆయన పక్కా ఇండియన్. ఒక్క కుటుంబాన్ని పోషించడమే కష్టం. అలాంటిది ఆయన 181 మందితో ఒకే ఇంట్లో ఉంటున్నాడు. అందుకే ప్రపంచంలోనే అతిపెద్ద కుటుంబం కలిగిన వ్యక్తిగా ఆయన రికార్డులకెక్కాడు. మిజోరంలోని బక్త్వాంగ గ్రామంలో నివసిస్తున్న జియోనా చనా 17వ ఏటనే పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి ఆయన పెళ్లిళ్లు చేసుకుంటూనే ఉన్నాడు. ఒకే ఏడాదిలో 10 పెళ్లిళ్లు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకలా అని ప్రశ్నిస్తే అది తమ జాతి సంప్రదాయమని చెబుతున్నాడు. తన జాతిని ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలనే లక్ష్యంతో ఆయన ఈ పెళ్లి చేసుకుంటున్నాడట. మరి అంతమందితో ఒకే ఇంట్లో ఎలా జీవిస్తున్నాడనే కదా మీ ప్రశ్న? ఆ కుటుంబం నివసించడానికి ఏకంగా 4 అంతస్తుల భవనాన్ని నిర్మించాడు చనా. చనా ఇంటికి మొత్తం 100 గదులున్నాయి. 15 మంది కోడళ్లు కూడా అదే ఇంట్లో నివసిస్తున్నారు. ఇక చనా పడక విషయానికొస్తే తన భార్యల్లో చిన్న వయస్కురాలు ఆయన పక్కన పడుకోవాలి. ఇలా రోజుకొక్కరు చొప్పున ఆయనతో పడుకుంటారు. 8 మంది భార్యలు ఆయన అవసరాలు తీరుస్తారు. చనా కుమారుల్లో కొంతమంది వ్యవసాయం చేస్తుంటే మరికొందరు వ్యాపారం చేస్తున్నారు. ఇంట్లో అందరికీ కలిపి ఒకే వంటగది ఉంది. రోజుకు 100 కిలోల బియ్యం, 60 కిలోల కూరగాయలు, 30 కోళ్లు అవసరమవుతాయట. వీరి డైనింగ్ హాల్ ఓ హోటల్నే తలపిస్తుంది. కొసమెరిపేంటంటే చనా కుటుంబంలోని పిల్లలు చదువుకోవడానికి అక్కడ ఏకంగా ఒక స్కూలే ఉంది. అందులో మిజోరం స్టేట్ సిలబస్ తో పాటు చనా జీవిత చరిత్ర కూడా బోధిస్తుండడం గమనార్హం. మిజోరం వెళ్తే ఈసారి తప్పకుండా జియోనా చనా కుటుంబంతో సెల్ఫీ తీసుకోవడం మర్చిపోవద్దు.